హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ చపాతీ చేశాను. ఎలా చేశానో చూడండి, ఎంత బాగా వచ్చాయో. 3 లేయర్ చపాతీ. ముందుగా ఒక బౌల్లో ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. పిండి మొత్తం కలపాలి, సాల్ట్ కలిసేలాగా. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ మధ్యలో 1 స్పూన్ వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ. కొన్ని వాటర్ పోసుకుంటూ ముద్దలాగా పిసుకోవాలి. ఎంత మంచిగా పిసుకుతే అంత మంచిగా వస్తాయి. చాలామందికి పిండి పిసకడం రాదు, అదే సీక్రెట్. కొందరు ఒకటేసారి వాటర్ పోసి గట్టిగా విసుకుతారు. మెత్తగా విసుకాదు, బాగా మెత్తగా విసుకున్నా కానీ చపాతీలు రావు. కొన్ని వాటర్ పోసుకుంటూ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా విసుకుతున్నానో. చాలా బాగుంటాయి 3 లేయర్ చపాతీ. నార్మల్ చపాతీ వేయను, 3 లేయర్ చపాతీ చేస్తాను. పిసికి ½ అన్ అవర్ అట్లా పక్కన పెట్టి చేస్తే ఇంకా మంచిగా వస్తాయి చపాతీ. ఈ పిండి విసకడమే చాలా టైం పడుతుంది. చపాతీ 5 మినిట్స్లో కంప్లీట్ చేయవచ్చు, చేయడము కాలవడం. కానీ టైం ఉంటే పక్కన పెట్టచ్చు. నాకు కొంచెం అంతనే చపాతీస్ బాగా వస్తాయి. టైం లేకుండా అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు. మేమైతే అప్పటికప్పుడు చేశాను. మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసాను. అయిపోయింది. మ్యాక్సిమము ముద్దలా వేసుకోవాలి. పిండి వేసుకోవడం అయిపోయింది. చిన్నగా మన ముద్దలో చిన్నగా చపాతీ చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, మీడియం సైజు కావాలంటే మీడియం సైజు చేయవచ్చు. మేమైతే పెద్దగానే పెట్టాము. 6 చపాతీస్ చేశాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ పౌడర్ పిండి వేయాలి. పిండి వేసి ముద్ద పెట్టి లాటీ చేయాలి. లాటీసినాక దానికి ఆయిల్ అప్లై చేసి పౌడర్ వేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేయాలి. 2 ఫోల్డ్స్ వేయాలి, ట్రయాంగిల్ షేప్. చపాతీ ఊకే ఎడ్జెస్ మంచిగా రౌండ్గా అనాలి. షేప్ బాగా వస్తుంది చపాతీ షేప్. అందరికీ చపాతీ చేయడం రాదు ఎక్కువ మందికి. నేనైతే చాలా బాగా చేస్తాను చపాతీ. తక్కువ టైంలోనే మొత్తం టోటల్ కంప్లీట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో చపాతీ. మేమైతే ఇలా చేస్తాము మా ఇంట్లో. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చపాతీ. 3 లేయర్స్ చపాతీ. చూడండి, ఆల్రెడీ ఒకటి చేశాను. 5 మినిట్స్లో 6 కంప్లీట్ చేశాను. స్టవ్ ఆన్ చేసి కాలుస్తాను. చూడండి చపాతీ ఎలా కలుస్తానో. ఆయిల్ వేయకుండా 3 చపాతీస్ కాల్చాను. చూడండి ఎంత బాగా వచ్చాయి, పొంగుతాయి. బాగున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.